ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముందు కొనసాగుదాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అనంత జ్ఞాని, నీకు స్తోత్రాలు. అందరినీ పుట్టించిన దేవా స్తోత్రాలు. అపార కృపాశీలుడవైన తండ్రి, నీకు స్తోత్రాలు. నయనా నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. యావే యెహోవాను నామ వహించిన దేవా స్తోత్రం. సైన్యములకు అధిపతి స్తోత్రం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవా స్తోత్రం. ఇమ్మానుయేలు ప్రభు నీకు స్తోత్రం. గత గడిచిన దినాలు, కాలాలు, సంవత్సరాలు నీ రెక్కల నీడలో నన్ను మమ్మను దాచినందుకు స్తోత్రం. లోకరక్షక స్తోత్రం. శరీరధారి, నరావతారి, కృపాసత్య సంపూర్ణుడా ప్రభువైన యేసుక్రీస్తు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసురాజానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టినవాడా స్తోత్రం. మరణించి తిరిగి లేచిన దేవా స్తోత్రం. యేసురాజా, యేసురాజా, యేసురాజా స్తోత్రం. లోకానికి వెలుగానికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. ఆదరణకర్త స్తోత్రం. ఉత్తరవాది స్తోత్రం. మాలో ఉండువాడా, మాతో ఉండువాడా, మమ్మ నడిపించువాడా, పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవానికి స్తుతి, 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 స్తోత్రం. నాయన, ఇంతవరకు నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయం నీ ఎద్దకు వస్తున్నాం. పరమ తండ్రి, పరమ తండ్రి, పరమ తండ్రి, ఈ సమయాన్ని దీవించు. మా ప్రభువైన యేసు నామమున నీ ఆత్మ ద్వారా నడిపించు. మాకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా, సైతానుకు సిగ్గుకరంగా జరిగించు. నీ ఏర్పాట్లు ఉన్నవారు నాయనా ప్రభువా ప్రార్థనలో పాలు పంచుంటుండగా వారిని దీవించు. నాయనా ప్రభువా, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా మార్చు. ప్రభువా, ప్రతి అవరోధాలు తొలగించు. మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో గడుపుటకు సాయించే. నీ మాటల చేత మమ్మల్ని బలపరచు. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించుటకు సాయించేయి. మీ బలమైన కార్యాలు మా పట్ల చేయి. సాతాను శక్తులు లయపరచు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాడుతూ ప్రభునామమును మహింపరచుకుందాము. మన ఆరాధనలకు యోగ్యుడు యేసుక్రీస్తు. స్తుతింపదగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అటు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించి గణపరిచి మహింపరుచుకుందాము. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆనందముతో నింపేవాడా, ఆనందముతో నింపేవాడా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, 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 యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, పరిశుద్ధమైన వాడా, పూజింపదగిన వాడా, పరిశుద్ధమైన వాడా, పూజింపదగిన వాడా, కాలాలు మారినా యుగాలు మారినా
కాలాలు మారినా యుగాలు మారినా మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా 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 యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, పరిపూర్ణమైన వాడా పరలోకం ఏలువాడా, పరిపూర్ణమైన వాడా పరలోకం ఏలువాడా, కాలాలు మారినా యుగాలు మారినా, కాలాలు మారినా యుగాలు మారినా మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. స్తోత్రం. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. స్తోత్రం. యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆమేన్. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా దేవా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిపూర్ణమైన వాడా పరలోకం ఏలువాడా, పరిపూర్ణమైన వాడా పరలోకం ఏలువాడా, పరిశుద్ధమైన వాడా పూజింపదగిన వాడా, పరిశుద్ధమైన వాడా పూజింపదగిన వాడా, పరిశుద్ధమైన వాడా పూజింపదగిన వాడా, పరిశుద్ధమైన వాడా పూజింపదగిన వాడా. కాలాలు మారిన యుగాలు మారిన, కాలాలు మారిన యుగాలు మారిన మారని వాడా మా యేసు రాజా,
మారనివాడా నా యేసు రాజా, మారనివాడా నా యేసు రాజా, మారనివాడా నా యేసు రాజా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆమేన్. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. స్తోత్రం. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆది నుండి ఉన్నవాడా, ఆది నుండి ఉన్నవాడా, ఆది నుండి ఉన్నవాడా, ఆది నుండి ఉన్నవాడా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా యేసు రాజా. యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా, యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా. స్తోత్రం 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 దేవానికి స్తోత్రం స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తుతి 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 స్తుతి. ఎవరు సమీపింపరాని తేజస్సులో నిత్యము నివాసము చేయుచున్న అమరత్వం గల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా 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 స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం 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 స్తోత్రం. త్రియేకుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్రిత్వమా స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు కాపాడిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. సజీవులకలుంచిన దేవా స్తోత్రం స్తోత్రం. జీవము ఊపిరి ఆయుష్ను సమస్తమును దయచేసిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
మమ్ములు నాయనా నీ కృప ద్వారానే నాయనా చలింపజేస్తున్నావు, స్తోత్రం. మాకు సమస్తమును ధారాళంగా దయచేసినావు, స్తోత్రం. జ్యోతిర్మయుడు, శ్రీమంతుడు, సర్వాధిపతివి, ఎవరు సమీపింపరాని తేజస్సులో నిత్యం నివాసము చేయుచున్న అమరత్వం గల దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువునికి స్తోత్రం. మానవ రక్షణార్థమై ప్రాణం పెట్టిన ప్రభువా యేసునాథ స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని నడిపించే ఆత్మ, పరిశుద్ధాత్మానికి స్తోత్రం, స్తోత్రం. త్రియేకుడా స్తుతి, 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 స్తుతి. నాయన నేనే మహింపరుస్తున్నాం ఈ రాత్రి. నాయన నీ నామం ఉచ్చాటన చేస్తుండగా యేసయ్యా నీ నామములో ఉన్న రక్షణ, నీ నామములో ఉన్న విడుదల, నీ నామములో ఉన్న స్వస్థత, నీ నామములో ఉన్నటువంటి ఆత్మకార్యములు మా పట్ల జరిగించిన సాక్షులుగా వాడుకోమని, లేఖనాల ధర్మమును బలపరిచి దీవించి మహిమ పొందుకోమని యేసు నిన్నే ఘనపరుస్తూ తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమునకు స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రభువు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చక్కటి అంశాన్ని మనము మాట్లాడుకుందాము, చక్కటి అంశాన్ని ధ్యానం చేద్దాం. చక్కటి అంశం, రోగాలు ఎందుకు వస్తున్నాయి మానవునికి. అంశము రోగాలు మానవునికి ఎందుకు వస్తున్నాయి. సింపుల్గా ఒక 3 కారణాలను మనం చూద్దాం. బైబిల్ లేఖనం ఉండే చూద్దాం. 3 కారణాలను చూద్దాం. మొట్టమొదటి కారణము, ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడమును బట్టి ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, అనారోగ్యం కలుగుతుంది. ఆహార నియమాలు పాటించకపోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడము, ఆహార నియమాలు పాటించకపోవడం, అధిక పని చేయడం, విశ్రాంతి లేకపోవడం, కొన్నిసార్లు మానసిక దిగుళ్ళు పెట్టుకోవడం, కొన్నిసార్లు బద్ధకంగా ఉండి పని చేయకుండా ఉండడం, వీటి కారణాలను బట్టి ఏమొస్తుంది? రోగం వస్తుంది, లేక వ్యాధి వస్తుంది, లేకపోతే అనారోగ్యం కలుగుతుంది మనిషికి. ఇది మొదటి కారణమైంది. బైబిల్లో ఎవరైనా ఉన్నారా అట్లా అని మనం పరిశోధన చేసినట్లయితే రండి చూద్దాము. ఫిలిప్పీ పత్రిక, క్రొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూద్దాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడతని కనికరించెను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 30వ వచనం చూస్తే, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. పని నిమిత్తము, పని అంటే కొన్నిసార్లు ఆరోగ్య సూత్రాలు పాటించక, ఆహార నియమాలు పాటించక, సమయానికి నిద్రపోక, అధికంగా పనిచేసి విశ్రాంతి లేకపోవడం బట్టి, కొన్నిసార్లు దిగులు ఎక్కువ పెట్టుకోవడం బట్టి, కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతూ, కొన్నిసార్లు పని చేయక కొందరు బద్ధకంగా ఉండడం బట్టి రోగాలు వస్తుంటాయి. ఎపఫ్రోదితుము క్రీస్తు నిమిత్తమై ప్రాణమును సైతం లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉన్నటువంటి వ్యక్తిగా మనం కనపడుతున్నాడు. దేవుని ప్రేమైన జనాంగమా, ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ టాపిక్లో మొట్టమొదటి కారణాన్ని చూస్తున్నాం. కొన్నిసార్లు రోగాలు వచ్చిన వెంటనే పాపం చేసినాళ్లే అని గబిక్కన అనకూడదు. కొందరిని ఏం పాపం చేసినాడో అని కూడా అంటుంటారు. మంచి చెడ్డ వాళ్ళకు తెలియకపోయినా గబిక్కని ఇతరులకు తీర్పు తీర్చేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని పిల్లలుగా మనమైతే ఇతరులను గబిక్కని ఏ మాట అనుకోకూడదు. ఎందుకంటే అది ఏ కారణం బట్టి రోగం వచ్చిందో, వ్యాధి వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో మనకు తెలియదు కనుక గబిక్కన ఎవరికి తీర్పు తీర్చి పాపమును బట్టే వచ్చింది అని మనం అనకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను.
పాత నిబంధనలో ఒక దైవజనుని చూద్దాం. పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని 20వ వచనాన్ని చూద్దాం. పేజ్ నంబర్ పాత నిబంధనలో 319 పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్లో 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, చూడండి, మరణకరమైన రోగము చేత పీడితుడయ్యాడంట. ఎవరు? దైవజనుడైనటువంటి ఎలీషా. ఎవరి ఎలీషా? ఎలీషా అంటే గొప్ప దైవజనుడు, దేవుని కొరకు రోసముగా బతికినటువంటి ఏలియా యొక్క శిష్యుడై ఉన్నాడు. ఈ యొక్క ఎలీషా ఎవరు అని అంటే, మనం బైబిల్ గ్రంథం చదివితే ఎన్నో అద్భుత కార్యములు చేసిన దైవజనుడు, ఎంతో ప్రార్థనాపరుడు, దేవుని ప్రత్యక్షతలు పొందిన వ్యక్తిగా మనము చూస్తూ వస్తుంటున్నాం. అలాంటి దైవజనుడు ఏమయ్యాడంట? 14వ వచనం చూస్తున్నాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా 20వ వచనాన్ని చూడండి. తర్వాత ఎలీషా మృతి పొందగా వారతనిని సమాధిలో ఉంచిరి. ఏం జరిగింది? రోగము చేత పీడితుడై ఆఖరికి రోగంతోనే చనిపోయినాడు. గొప్ప దైవజనుడు ఎలీషా. పాత నిబంధనటువంటి ప్రవక్తలలో, దైవజనులలో గొప్పవాడిగా ఎంచబడినాడు. చనిపోయిన వారిని సైతం ప్రార్థన చేసి దేవునికి అప్పగించి దేవుని కృప వలన బ్రతికించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అప్పటి కాలంలో కుష్ఠరోగానికి మందు లేకపోతే ప్రార్థన చేసి దేవుని జవాబుగా నయమానుకు కుష్ఠరోగం ఫలానా చోటికి పోయి నీళ్ళలో మునిగి లేస్తే బాగైతుందని చెప్పినటువంటి దైవజనుడుగా ఉన్నాడు. శత్రు సైన్యం వస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి ఆ శత్రు యొక్క కళ్ళు మూయమని ప్రార్థించి మళ్ళా వాళ్ళ కళ్ళు తెరవమని ప్రార్థించిన వ్యక్తిగా ఉంటున్నాడు ఎలీషా ప్రవక్త. అంత గొప్ప దైవజనుడు అధికంగా శ్రమ విశ్రాంతి లేక ఎక్కువ మోకాళ్ళ అనుభవంలో ప్రార్థనలో గడుపుతూ ఉంటుండగా శరీరం బలహీనమైంది, రోగం వచ్చింది. ఆ రోగం వచ్చేతనే చనిపోయినాడు. అది దేవుని చిత్తమైనది. దేవుని ప్రేమైన జనాంగమా, ఎవరికి మనం అంత తొందరగా ఇదిగో పాపమును బట్టి వచ్చిందని గబికని ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఏలెత్తి చూపించేవారుగా ఉండకూడదని దేవుని పిల్లలకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం గమనించాలి. లేకపోతే మనకు తెలియకపోతే మౌనంగా ఉండడం ఉత్తమం. కానీ గబిక్కని ఎవరిని కూడా మనము ఆ పాపమును బట్టి వచ్చిందిలే రోగం, లేకపోతే వ్యాధి వచ్చిందిలే, లేకపోతే అనారోగ్యం వచ్చిందిలే అని మనం ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించేవారుగా ఉండకుండా, మనిషిని విమర్శ చేసేవారుగా కాకుండా అర్థం చేసుకునేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2వ కారణాన్ని చూద్దాం. 2వ కారణం, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వ్యక్తిగత జీవితాలలో ఒక సరైన గ్రహింపు కలిగి ఉండడానికి మాత్రమే నేను చెప్తున్నాను. విమర్శ చేయడానికి కాదు, గ్రహింపు కొరకు. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుని ఒకవేళ లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే పాటించాలి. 2వ కారణాన్ని కూడా చూద్దాం. 2వ కారణాన్ని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే చక్కగా మాటలు రాయబడి ఉన్నాయి. గమనిద్దాం, చదువుకుందాం. 15వ వచనాన్ని చదువుదాం. 15వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేవాళ్ళను నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవుని మాట వినకపోతే శాపాలు వస్తాయంట. 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం, యెహోవా క్షయరోగము చేతను, క్షయరోగం అంటే టీబీ కాయల, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. అనారోగ్యాల పాలు చేస్తాడంట. అలాని దేవుడు కాదు, మనం చేసిన పాపం మనల్ని పట్టుకుంటా ఉంది. మనం చేసిన పాపమే మనము రోగాలు పావులు కావడానికి కారణమవుతా ఉంది. 27వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నువ్వు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వచ్చిన రోగాలు పోవంట. ఎంత వైద్యాన్ని ఆశ్రయించినా బాగ్గావంట. కొన్నిసార్లు మనలో ఉన్న ఆజ్ఞాతిక్రమమైన పాపమును బట్టి కలిగే రోగాలు ఎంత వైద్యులను ఆశ్రయించినా బాగ్ కాదండి. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే బాగయ్యేది. కాబట్టి ఈ రాత్రి మనం గమనించాలి. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, మనలో పాపం ఉంటే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేటువంటి తత్వం ఉంటే,
ఆ తత్వమును బట్టి మనకు రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు పశ్చాత్తాపడాల్సిందే, కానీ పశ్చాత్తాపడకుండా ఇంకా గర్విష్ఠులుగా బతుకుతే మరణకరమైన రోగం వచ్చి చనిపోతాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అలాగే చనిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎవరాయన చూద్దాము. పాత నిబంధన గ్రంథంలోనే 2వ రాజుల గ్రంథము, క్షమించండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో 380, పాత నిబంధనలో 380 పేజీ నంబరు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 16వ వాక్యం 19-21 చదువుదాం. అయితే ఉజ్జియా అంటే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. మనస్సున గర్వించాడు. గర్వం ఒక పాపం. మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేటిక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకులు చేయాల్సిన పనిని ఈ ఉజ్జియా అనే రాజు తను చేయడానికి పూనుకుంటుంటే ఏం జరిగింది చూద్దాం రండి. 19వ వాక్యం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూప పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. కుష్ఠరోగం పుట్టిందంట. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగయి ఉండెను. కుష్ఠరోగయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. చూడండి, గర్వము చేత కుష్ఠం వచ్చింది. దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం చేత కుష్ఠ వచ్చింది. ఆ కుష్ఠరోగమును బట్టి తను బాధింపబడి మరణం వరకు మళ్ళీ మందిరం తొక్కే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. చూడండి, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే పాపములు వస్తాయి, మరణకరమైనటువంటి పాపములు వస్తాయి. ఇంకొక మాటను చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 376 పేజీ నంబరు 376 పేజీ నంబరు 21వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదువుకుందాం. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గంలో ఎందును యూదారాజైన ఆసా మార్గంలో ఎందును నడవక ఇశ్రాయేలు రాజుల మార్గముందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదా యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటిని మొత్తును. నువ్వు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దిన క్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. చూడండి 19వ వాక్యం. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతడు పేగులు పడిపోయి బహు వేదన నందుచు అతడు మరణమాయను. చూడండి, ఎవరి వ్యక్తి అని మనం పరిశీలన చేసినట్లయితే మనకు కనపడుతుంది. చూద్దాం. యెహోరాము. ఈ యెహోరాము అనేటువంటి రాజు దావీదు నడిచిన మార్గంలో కానీ, యెహోషాపాతు కొంతలో కొంత దేవునికి ఇష్టంగా బతికాడు అట్లా కానీ, ఆశ కొంతైనా సరిదిద్దుకున్నాడు అట్లా కానీ బ్రతకకుండా యెహోరాము దేవునికి ఇష్టం లేని రీతిగా బతుకుతూ వచ్చాడు. అట్టి పాపం బట్టి ఉదరమున ఏమైందంట, పేగులు పడిపోయి బహు వేదన అందేటువంటి రోగం వచ్చింది. దాంతోనే చనిపోయినాడు. పాపమును బట్టి రోగాలు వస్తాయి. 2వ కారణం చెప్తున్నాను. పాపమును బట్టి వ్యాధులు వస్తాయి, అనారోగ్యం కలుగుతుంది. ఏం చేయాలా మరి? పశ్చాత్తాపడాలా, క్రీస్తు రక్తంతో కడుక్కోవాలా, క్షమాపణ అడగాల, నిజమైన పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా, పాపమును సరిదిద్దుకోవాలా, దేవుడు క్షమించమని దేవుని వేడుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 1 పేతురు పత్రికలో దేవుడు పరిష్కారం చూపుతున్నాడు. 2వ అధ్యాయంలో 24 వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందిరి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని సామెతల గ్రంథంలో రాయబడింది. అదే రీతిగా
యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉంది. మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపముల నుండి మనల్ని క్షమించి పవిత్రులుగా చేస్తాడు. అప్పుడే ఆయన రక్తం మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తుంది. అప్పుడు ఆయన పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత మనకు లభిస్తుంది. మనకున్న రోగాలు పోవాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడవాలి. యేసు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. అది ఎవరి కొరకంటే పాప క్షమాపణ, పశ్చాత్తాపడి పాప క్షమాపణ నొందిన వారి కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మూడవ కారణం చూస్తున్నాం. రోగాలు రావడానికి ఫస్ట్ కారణము మనం ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు పాటించకపోవడం. రెండోది మనలో ఉన్న పాపం. ఇక మూడోది చూస్తున్నాం, సాతాను ద్వారా రోగాలు వస్తాయి. మూడో కారణం చూస్తున్నాం, సాతాను ద్వారా ఏమొస్తాయంట? రోగాలు వస్తాయి. ఈ సాతాను ద్వారా వచ్చిన రోగాలను మరి ఎవరికైనా వచ్చాయి ఎగ్జాంపుల్ చూద్దాం. మరి మనందరికీ తెలుసు, యోబు భక్తిపరుడు, యోబు ప్రార్థనాపరుడు, యోబు తన కుటుంబం అంతటికి భయభక్తులు నేర్పినవాడు, దేవుని ఎదుట యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని చేతనే గొప్ప సాక్ష్యం పొందినవాడు. అలాంటి యోబు జీవితంలో అనారోగ్యం వచ్చింది. ఫస్ట్ అందరినీ కోల్పోయినాడు. 2వ అధ్యాయంలోనికి రండి, 4, 5, 6, 7, 8 వచనాలు. అపవాది చర్మము కాపాడుకొంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నువ్వు చేయి చాపి వాని అతని ఎముకను అతని దేహమును మొత్తినెడలా అతడిని ముఖం మీదటనే దూషించి నేను విడిచిపోవునా నేను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది వెళ్ళి యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులతో యోబును మొత్తెను. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బాధగల కురుపులతో అపవాది మొత్తినాడు. దేవుని సెలవు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? రోగాలు కలగజేస్తున్నాడు అపవాది. మరి దేవుడు అనుమతించాడు పరీక్ష నిమిత్తం. అతడు అంటే యోబు ఒళ్ళు గోక్కుంటకై చిల్లపెంకు తీసుకొని బురదలో కూర్చుండి గోక్కుంటా ఉన్నాడంట. చూడండి యోబు పరిస్థితి ఎలాగుందో. అయ్యా దేవుని పిల్లారా, వాక్యం వింటున్న వారులారా, మరి అపవాది శోధన ద్వారా అపవాది శోధిస్తున్న సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది? మనం పరీక్షింపబడుతున్నాం లేక శోధింపబడుతున్నాం. ఆ సమయంలో మన విశ్వాసం, మన నమ్మకత్వం సరిగా చూపించాలా, గట్టిగా నిలబడాలా దేవుని పక్షాన, అపవాదిని జయించాలా. మన విశ్వాస తీర్మానమును దేవుని కొరకు మనం బ్రతకాల్సినటువంటి తీర్మానాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా మనము తెలియజేసే వారంగా ఉండాలి. అప్పుడే అపవాదిని జయించగలుగుతాం. యోబు అలాగున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం చదువుదాం, 10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వపు స్థితి వచ్చింది. శత్రువులను క్షమించినాడు. తనను అపార్థం చేసిన వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సాతాను ద్వారా శోధన వచ్చినప్పుడు సాతానును నిందించొద్దు. దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అనొద్దు. ఆ టైంలో ఆయన జిగటమన్న దేవుడు, మనము ఆయన పరమకుమారి క్షమించాలి, ఆయన పరమకుమారి, మనము జిగటమన్ను. ఆయనకి ఇష్టమైన పాత్రగా నన్ను మలుస్తున్నాడు అనుకోవాలి. సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎంత శోధించినా వాని ఆలోచనకు తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అపవాది ఇంకా ఈ రకంగా భార్యలో కూడా దూరి ఏమంటున్నాడు? భార్యలో కూడా దూరి ఇంకా యథార్థత వదలవా, దేవుని దూషించి చచ్చిపో అంటున్నాడు. అయినా నేను దేవుని దూషించను అన్నాడు. ఎవరు? యోబు. దేవుని దూషించను, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాడుతున్నావు అని ఆమెను గద్దించాడు. కానీ ఏమాత్రం దేవుని దూషించాల, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే ఆరోగ్యం బాగొచ్చింది, 2 ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా సాతాను శోధనలు జయిస్తేనే 2 ఆశీర్వాదాలు వస్తాయి. క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా ఇంకొక సందర్భాన్ని చూద్దాం. అపవాది చేత కలిగే రోగాల గురించి మనం చూస్తున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం. విశ్రాంతి దినమున యొక్క
సమాజ మందిరములో ఆయన బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. బలహీనపరిచే ఆత్మ ఉందంట. ఆ ఆత్మ ఏం చేసింది? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను, బాలేకుండా ఉంది. ఏం జరిగింది? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందినావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచెను. బలహీనపరచు ఆత్మ ఆమెను బలహీనపరుస్తూ ఉంది. నడుము వంగిపోయింది ఇలాగా. అయితే ఆమె స్వస్థత పొందుకుంది. ఎప్పుడు అంటే దేవుడు యేసయ్య ఆమెను ముట్టి స్వస్థపరిచినప్పుడు. ఎప్పుడు ముట్టి స్వస్థపరిచినాడు? ఆమె దేవుని సన్నిధిలో సమాజ మందిరంలో ప్రార్థనలో ఉన్నందుకు ఆయన వచ్చి ఆమెను స్వస్థపరిచాడు. మనము ప్రార్థనలో ఉండాలో. శోధన కలిగింది, అనారోగ్యం వచ్చింది, బలహీనతలో ఉన్నాం, అపవాది ద్వారా మనకు అనారోగ్యం వచ్చిందని తెలిసింది. అప్పుడు ఏం చేయాలా? ప్రార్థనలోనే ఉండాలి తప్ప ఈ శోధన జయించి ఆ టైంలో ఆసుపత్రులకు పోయినా బాగు కాదు, ఎక్కడ తిరిగినా బాగు కాదు. అదొక రకమైన గిజి మనసుకు ప్రశాంతత లేకుండా అనారోగ్యము మనల్ని కురంగదీస్తూ ఉంటుంది. అప్పుడు ప్రార్థన ఒక్కటే శరణ్యం. ప్రార్థన ఒక్కటే చేస్తా గడుపుతూ ఉండాలా. అప్పుడే ఆ శోధనను జయించుకోగలుగుతాం. దేవుని పిల్లారా, అనారోగ్యాలు లేక వ్యాధులు లేక రోగాలు రావడానికి గల 3 కారణాలు. ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం మొదటిది, మీకు ఉదాహరణ కూడా చూపించాను. రెండవది, పాపం ద్వారా ఆ పాపం ఒప్పుకొని విడిచిపెడితే బాగవుతుంది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఫస్ట్ది బాగవుతుంది. రెండవది, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే బాగవుతుంది, యేసు రక్తంతో కడగబడితే. మూడవది, అపవాది ద్వారా వచ్చిన శోధనలు ద్వారా వచ్చిన అనారోగ్యాలు. మరి విశ్వాసంలో మనం నిలదొక్కొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటే ఆ శోధన తొలగిపోతుంది, స్వస్థత పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. మరి ఇప్పుడు ఏం చేయాలని మనం నేర్చుకుంటున్నాం? మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కార్యము చేసే వరకు విడువక ప్రార్థించాలి. అప్పుడే జయం కలుగుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ప్రభు. మరి ఆయనే స్వస్థపరచువాడు. ఆ యెహోవా ప్రభువే వాక్స్వరూపుడైన క్రీస్తు పొందిన గాయాల్లో మనకు స్వస్థతను ఏర్పాటు చేస్తాడు. అట్టి స్వస్థత మనలో కలగాలంటే మనం విడువక విశ్వాసంతో ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తు గాయాల్లో ఉన్న స్వస్థతను అనుభవించగలుగుతాం పరిశుద్ధాత్మని ద్వారా. ఆ విధంగా ఏర్పాటు చేసిన దైవ స్వస్థతను అనుభవించి సాక్షులుగా ఉందాం. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. దేవుడి వాక్యం మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు ఒక చక్కటి అంశాన్ని ధ్యానం చేశాం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆఖరికినైనా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మా అందరికి కూడా ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు బలహీనతలు, ఎందుకు మరి నాయన వ్యాధులు, ఆయా పరిస్థితుల గుండా నాయన మేము కొనసాగుతున్నామనేది మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు. మా అనారోగ్యాల గల కారణాలు 3 మాకు తెలియజేశారు. వాటిని మా హృదయాలు మేము భద్రపరచుకోవడానికి సాయం చేయండి. కొన్నిసార్లు నాయన మేము అధికంగా పనిచేస్తూ ఆహార సూత్రాలు పాటించక, నాయనా ప్రభువా దేవా, ఆరోగ్య సూత్రాలను పాటించకపోవడం బట్టి అనారోగ్యాల పాలవుతున్నాం. విశ్రాంతి తీసుకోనకపోవడమును బట్టి, మరి అధిక పని చేయడమును బట్టి, కొన్నిసార్లు అసలే పని చేయకుండా మా శరీరాన్ని సుఖపెట్టడం బట్టి కూడా రోగాలు వస్తున్నాయి. మరి జాగ్రత్త పడి నాయన ఆరోగ్య సూత్రాలు పాటించగలిగిన కృపలు మాకు దయచేయండి. రెండవ కారణం మీరు తెలియజేశారు తండ్రి లేఖనాల్లోంచి. అవును ప్రభువా, మా పాపములను బట్టి మాకు రోగాలు వస్తున్నాయి, మా పాపములను బట్టి మా ఎముకల్లో స్వస్థత లేకుండా పోతుంది. కాబట్టి ఆ రెండవ కారణాన్ని గుర్తుపట్టుకొని నాయనా మా అంతరంగాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, ఫలానాదే నువ్వు తప్పు చేశావని మా మనస్సాక్షి మా మీద నాయనా తండ్రి సాక్ష్యం పలుకుతున్నప్పుడు మమ్మల్ని మేము సరిదిద్దుకొని క్షమాపణ అడిగి క్రీస్తు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థతను అనుభవించడానికి తండ్రి మాకు సాయం చేయండి. మా తప్పులేమన్నా క్షమించండి. అయ్యా దేవా, క్రీస్తు ప్రభు మా కొరకు రక్తం గారిచాడని మేము నమ్ముతున్నాం. అయ్యా మా పాపములను, మా అతిక్రమలను మేము ఒప్పుకుంటే దేవా నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడ గనుక మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తానన్నావు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. మరి దైవికమైన స్వస్థత క్రీస్తు పొందిన గాయాల్లో ఉంది కనుక దాన్ని మేము అనుభవించడానికి మాకు సాయం చేయమని బతిమలాడుతూ ఉంటున్నాం. అయ్యా దేవానికి స్తోత్రం. ఉజ్జావలే గర్వించకుండా మమ్మల్ని కాపాడండి. అవును ప్రభా, ఉజ్జా గర్వించి కుష్ఠరోగం పొంది ఆయన కుష్ఠరోగంతోనే మరణం వరకు ఉండి మందిరానికి కూడా పోలేని పరిస్థితులకు ఏర్పడ్డాడు. యెహోరాము కూడా అయ్యా ఆ యొక్క పేగుల వ్యాధి చేత, అయ్యా నీకు ఇష్టం లేని మార్గంలో, పాప మార్గంలో నడిచి పేగుల వ్యాధి చేత మొత్తబడి
అలాగే చనిపోయాడు. అట్టి దుస్థితికి మేము దిగజారకుండా కాపాడండి. మా కళ్ళ ముందు ఎంతోమంది నాయన అట్టి జీవితంలో చేసిన పాపాలను బట్టి నాయన మరణం వరకు అలాంటి రోగంతోనే కొనసాగి చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. మరి మేమైతే ఆ స్థితికి దిగజారకుండా ఉండడానికి మాకు సాయం చేయమని తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం. నీకు స్తోత్రములు అయ్యా. మూడవ కారణంగా మీరు మాకు తెలియజేస్తారు సాతాను శోధన బట్టి కూడా అనారోగ్యాలు వస్తాయి. అవును నాయన, యోబుకు నాయన అపవాది శోధనను బట్టే నాయన అనారోగ్యం వచ్చింది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు. మరి ఆ సమయంలో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ సమయంలో స్థిరంగా బలంగా నీ కొరకు జీవించాడు నాయన. విశ్వాసపు ఒప్పుకోలు చేశాడు. నా విమోచకుడు సజీవుడనివు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదునని విశ్వాస ప్రకటన చేశాడు. అయ్యా ఇదిగో నాయన, అట్టి విశ్వాసం మాకు దయచేయండి. తనను అపార్థం చేసుకున్న వారి కొరకు సైతం నాయన వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు నువ్వు అతనికి తిరిగి స్వస్థతనిచ్చావు, రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, వందనాలు. మరి మేము కూడా నాయన మా శోధన సమయంలో శోధన ద్వారా వచ్చిన అపవాద ద్వారా వచ్చిన అనారోగ్యాలను జయించుకోవడానికి మాకు స్థిర విశ్వాసము దయచే. రెండవదిగా అందులోనే నాయన ప్రభువా మమ్మల్ని అపార్థం చేసుకున్న వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసే కృపలు మాకు దయచే. వారన్నారు వీరన్నారని బాధపడి కృంగిపోకుండా నాయనా ఎక్కువగా ప్రార్థన చేసి వాళ్ళని క్షమించగలిగిన బుద్ధిని మాకు దయచేయి. దేవానికి వందనాలయ్యా. అయ్యా నీ ద్వారా గొప్ప కార్యమును దైవిక స్వస్థతను అనుభవించే వరకు నాయన ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ నీ మీద ఆధారపడే బిడ్డలంగా ఉండటానికి, విశ్వాసంలో నిలకడ ఉండటానికి మాకు సాయం చేయి. ఈ వాక్యం అందరిలో ఫలింపజేయి నాయన. ఈ యొక్క వీడియో చూడబోతున్న వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ, ఇదిగో ప్రభు ఈ లైవ్లో ఇంతవరకు నడిపించావు. ఇదిగో నాయన మీరే దీవించి ఆశీర్వదించుమని, నీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందుకోమని ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంకను నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తు రాకడకై సిద్ధపడడానికి సాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభునామమున శుభములు. ఈరోజు ప్రసంగించిన అంశము, ఈ లోకంలో మానవునికి అంటే దేవుని నమ్మిన వాళ్ళకు కావచ్చు, నమ్మని వాళ్ళకు కావచ్చు రోగాలు వస్తున్నాయి. నమ్మిన వారి పరిస్థితి ఏంటి, నమ్మని వారి పరిస్థితి ఏంటి? నమ్మిన వారు మరి కారణాలు తెలుసుకొని ఏ విధంగా దేవుని ద్వారా కలిగే స్వస్థతను పొందాలనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాను. దయచేసి మరొకసారి నేను లైవ్ ముగిస్తున్నాను. ఈ వీడియో మళ్ళీ చూడండి. చక్కగా దేవుని వాక్యాన్ని మనందరము ఇంకా మీకు తెలిసింది నేను, నాకు తెలిసినది మీరు అందరం ధ్యానం చేసుకుంటూ దేవునిలో బలపడదామని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభునామమున వందనాలు. ప్రైజ్ ద లార్డ్.